హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ నాగరాజ్. ఫ్రెండ్స్, ఈరోజు మన అహోబిలం స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి అహోబిలం అనేటువంటి ఆలగడ్డ దగ్గర ఉన్నటువంటి మన ఎగువ అహోబిలం దగ్గరికి వచ్చాను. ఫ్రెండ్స్, ఇది ఎంతో చారిత్రాత్మకమైనది, ఎంతో పుణ్యక్షేత్రం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి 9 అవతారాల్లో ఇక్కడే మనకి 9 అవతారాలు ఇక్కడే ఉన్నాయి. ప్రథమ నందీశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రం అనుకోవచ్చు మనము. ఈ ఎగువ అహోబిలం ఎన్నో విశేషతలకు ఎన్నో పుణ్యకార్యాలకు ఎంతో ప్రతీతి అనమాట. ఒకప్పుడు ఇది కర్నూలు జిల్లాగా ఉంది, ఈరోజు మనకి ఇది నంద్యాల జిల్లాగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ దాదాపు 5 times వచ్చాను. ఫస్ట్ మా పెద్దోడు అఖిలగాడు పుట్టినప్పుడు వచ్చాను 2018లో. తర్వాత 2021లో మళ్ళీ మా అర్జున్ గారు పుట్టినప్పుడు వచ్చాను. ఆ తర్వాత 22లో మళ్ళీ మా పెద్దోడు లక్ష్మీప్రసన్న గారు పుట్టినప్పుడు వచ్చాను. తర్వాత 22లో అదే మా లక్ష్మీప్రసన్న గారు పుట్టినప్పుడు వచ్చాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ మా చిన్నోడు అజిత్ గారు పుట్టినప్పుడు కూడా ఇప్పుడు వచ్చాను. ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా బాగా కలిసి వస్తుంది ప్రతి ఒక్కరు, నాకే కాదు, ఎంతో పుణ్యక్షేత్రం. నాకైతే మరీను లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకు, నా భార్యకు, అందరికీ ఉండాలని, అలాగే మన ప్రజలందరికీ ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరికి ఆ స్వామి యొక్క ఆశీస్సులు నిండు వేళలా ఉండి వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎందుకంటే ఎంతో పుణ్యక్షేత్రమైన ఈ ప్రదేశము ప్రతి ఒక్కరూ దర్శించాలి. ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అహోబిలం మనకు ఆళ్లగడ్డ నియోజకవర్గము నంద్యాల జిల్లాలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. అందరూ కూడా దీన్ని ఈ వీడియోని చూడండి, మొత్తం కూడా మీకు వివరిస్తాను ఈ యొక్క విశేషాలు. ఇది ఖచ్చితంగా చూడండి. నా ఛానల్ని మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, మనము అహోబిలం దగ్గర ఉన్నాము. ఇదే మనకు ఎగువ అహోబిలం అంటారు దీన్ని. మన ఎగువ అహోబిలంలో ఉన్నటువంటి మనకు ముఖద్వారం అనుకోవచ్చు. మనకు శ్రీ లక్ష్మీనరసింహస్వామిది. గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు, ఆళ్లగడ్డ 2009లో. అప్పుడు దీన్ని శంకుస్థాపన చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, కోనేరు అనమాట. ఎంతో భక్తులకు ఎంతో ప్రీతికరమైనది, చాలా బాగుంటుంది లొకేషన్ కూడా. సరే, దీన్ని కూడా మీరు వీక్షించవచ్చు. చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ లొకేషను. ఎంతో కళ్ళకు అద్భుతంగా, ఫ్యామిలీతో మీరు విజిట్ చేసినప్పుడు ఇంకా మీరు ఎంతో అనుభూతి చెందుతారనమాట. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి మీరు. ఇదంతా భక్తులు కార్లలో వచ్చారు. ఒకసారి చూడొచ్చు, మనకు నల్లమల్ల ఫారెస్ట్ అనమాట ఇదంతా కూడా. ఎగువ అహోబిలం అనేది ఈ నల్లమల్ల కొండల్లోనే వెలిచాడు ఆయన స్వయంభుగా. ఎంతో అద్భుతంగా ఉన్న ప్రదేశం ఇది. భక్తులు వస్తూ ఉంటారనమాట. ఆల్రెడీ దర్శనం అయిపోయింది, వాళ్ళకి వస్తూ ఉన్నారు ఎదురుగా. ఇది వచ్చేసి మన లక్ష్మీనరసింహస్వామి యొక్క స్వామి క్యాంటీన్, అల్పాహారం దొరుకుతుంది ఇక్కడ భక్తులకు. ఇక్కడ మనకు ఎంట్రీలో భగవాన్ శ్రీ సత్యసాయి క్షేత్రం కూడా ఉంటుంది ఇక్కడే మనకు. దీన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ కూడా కోనేరు అనేది ఉంది, ఒకసారి చూడవచ్చు. చూడు ఎంత బాగుందో అసలు. ఇక్కడ చూడొచ్చు, మనకు ఎగువ అహోబిలంలో మనకి శ్రీ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం కూడా ఉంది. శ్రీ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం కూడా ఉంది ఇక్కడ పైనుంచి వెళ్ళేటప్పుడు మనం చూడొచ్చు. అక్కడి నుంచి పైకి ఎక్కాలి, ఎగువ అహోబిలం పైకి వెళ్ళాలంటే. ఎంతో సెంటిమెంట్గా బొట్లు కూడా పెడుతుంటారు.
వాళ్ళ యొక్క దేవుడి మొక్కులు తీర్చాలని, వాళ్ళ మంచి జరగాలని ఇట్లా చేస్తూ ఉంటారు అనమాట. వస్తున్నాం ఫ్రెండ్స్, పైకి వెళ్తున్నాము. ఒక 1 minute మనం పైన ఉంటాం. ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఎగో అహోబిలంకి ఎంట్రీ అవుతుపోతున్నాం. ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం మనము. ఎగో అహోబిలం పైన ఉన్నాం. ఇక్కడ ఒకసారి మనం చూస్తే మన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నంద్యాల జిల్లా నవ నరసింహ ఆలయాల సర్క్యూట్ 4గా దీన్ని కొలుస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి మనకు జ్వాల ఎగువ నరసింహస్వామి, సెకండ్ వచ్చేసి అహోబిల దిగువ నరసింహస్వామి, అలాగే 3 వచ్చేసి మాలోల నరసింహస్వామి, 4 వచ్చేసి క్రోధ పఠాహ నరసింహస్వామి, అలాగే 5 వచ్చేసి కారంజ నరసింహస్వామి, 6 వచ్చేసి భార్గవ నరసింహస్వామి, 7 వచ్చేసి యోగానంద నరసింహస్వామి, 8 వచ్చేసి చక్రపటి నరసింహస్వామి, 9 ఫైనల్గా పాములెట్టి నరసింహస్వామి. ఇట్లా 9 అవతారాలన్నమాట నరసింహస్వామి ఇక్కడ మనం చూడొచ్చు. ఫ్రెండ్స్ ఏదైతే మీకు ఎగువ అహోబిలం అని చెప్పానో అది మనం వచ్చేసాం ఫ్రెండ్స్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వచ్చాము. ఆయన స్వయంభూ అన్నమాట. ఈ అహోబిలంలో ఎంతో మనకు తెలంగాణలో ఎట్లా ఇది యాదాద్రి ఎట్లాగో మనకి ఆంధ్రప్రదేశ్లో ఎంతో పుణ్యక్షేత్రం ఉంది, ఎంతో పురాతనమైంది అనమాట. అసలు లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ మనకు పుట్టాడు. స్వయంభూ ఆలయం అనమాట. ఇవన్నీ కూడా ఈ 9 అవతారాలు కూడా ఎంతో ప్రాముఖ్యతమైనది, ఎంతో ప్రసిద్ధిమైనది. మనకు ప్రపంచంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటిది ఈ అహోబిలం ఎగువ లక్ష్మీ నరసింహస్వామి అండ్ దిగువ లక్ష్మీ నరసింహస్వామి. భక్తులకు ఎంతో పుణ్యక్షేత్రమైన ప్రదేశం. చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ నల్లమల్ల యొక్క అందాలు, ప్రకృతి యొక్క క్షేత్రాలు. ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు, ఎంతో భక్తులు వస్తున్నారు. వాళ్ళకు మంచి జరుగుతుందని ఆశతో వస్తున్నారు. మంచి జరిగిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. ఇది వాళ్ళ నమ్మకం అన్నమాట. మనం బిలీవ్ చేయాలి. సూపర్ సూపర్ సూపర్. నేనైతే చాలాసార్లు వచ్చాను, మళ్ళీ మళ్ళీ వస్తాను. అందుకే నాకు ఈ వీడియో చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. నరసింహస్వామి యొక్క టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఎంతో పుణ్యక్షేత్రమైనది. ఇక్కడ మనకు హరి సర్వోత్తమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వాయు జీవోత్తమ అని ఉంది. ఇక్కడ నుంచి వెళ్తే ఇంకా మనకి పైకి వెళ్ళే మార్గం అన్నమాట. ఇది సింహద్వారం లాగా. ఇక్కడ నుంచి వెళ్తే ఇంకా పైకి వెళ్ళొచ్చు భక్తులు కోరుకున్న వాళ్ళకి. ఇక్కడ భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని వస్తున్నారు, దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నేను చాలా ఇష్టపడి చేశాను. మీకు నిజంగా ఈ వీడియో మీద మీకు ఇష్టం ఉంటే లైక్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః.